ఈరోజు కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా ఎన్ని విజయాలు సాధిస్తుందో అని చెప్పడానికి ఈరోజు కెనడా చేసినటువంటి వ్యాఖ్యలే నిదర్శనం. 2 సంవత్సరాల క్రితం జస్టిన్ ట్రూడో ఆధ్వర్యంలో అంటే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఇక్కడ ఎన్నికల్లో భారతదేశం కలగజేసుకుంది, భారతదేశం యొక్క ప్రమేయం ఉంది, 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో భారత ప్రమేయం ఉంది అని చెప్పి అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి 2 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో. దాన్ని సుమోటోగా తీసుకున్నటువంటి జస్టిన్ ట్రూడో వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేశాడు, భారత ప్రభుత్వం ప్రమేయం ఉందా లేదా. ఆ కమిషన్ పరిశీలించిన తర్వాత అనేకమైనటువంటి సమాచారాలు నిక్షిప్తంగా పరిశీలించిన తర్వాత భారత ప్రమేయం లేదని చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు మాత్రం ఈ విషయం బయటికి చెప్పలేదు, అంటే పెద్దగా భారతదేశానికి ప్రమేయం లేదని చెప్పలేదు, కనీసం క్షమాపణలు అడగలేదు. ఆ తర్వాత మార్కు కార్నే అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన భారతదేశం పర్యటించబోతున్నారు. సో ఇప్పుడు కెనడా ప్రభుత్వం ప్రకటించింది, ఆ రోజు ప్రతిపక్షాలు ఆరోపించినట్లుగా ఎలాంటి ప్రమేయం లేదు భారతదేశంది. ఒకవేళ అలాంటి ప్రమేయమే ఉంటే గనక ఈరోజు మార్కు కార్ని భారతదేశంలో పర్యటించరు, భారతదేశం ఎప్పుడూ కూడా అలాంటివి కలగజేసుకోదు అన్న విధంగా ఈరోజు ఒక అధికారి అయితే ప్రకటించడం జరిగింది. అక్కడ అధికారులు అందరూ కూడా దీని గురించి ముక్తకంఠంగా భారతదేశానికి మేము క్షమాపణలు చెప్తామన్న విధంగా అందరూ కూడా మాట్లాడారు. ఆ రోజే భారతదేశం ఖండించింది, ఇతర దేశాల యొక్క రాజకీయాల్లోకి ప్రమేయం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు, అంత తీరిక మాకు లేదన్న విధంగా ఆ రోజే మన దౌత్య కార్యాలయం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా సరే ఆరోపణలు నిజం చేస్తూ ఏదేదో చేయాలనుకున్నాడు జస్టిన్ ట్రూడో. అయితే ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఆయనకి వెలక్కైబడింది, పచ్చి వెలక్కైబడితే సరే దాన్ని అక్కడతో వదిలేశారు. ఖలిస్తానీలు రెచ్చగొట్టారు కూడా జస్టిన్ ట్రూడోని, వాళ్ళు రెచ్చగొట్టిన విధంగానే రెచ్చిపోయాడు. చివరికి ఏమైందంటే పదవి కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి దౌత్యపరంగా విజయాలు సాధించగలగాలి. ఆ దౌత్యపరమైనటువంటి విజయాలు సాధిస్తే కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుతాయి, మళ్ళీ 2 దేశాల మధ్య మంచి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఏర్పడితే అక్కడ ఉన్నటువంటి భారతీయులకి మంచి జరుగుతుంటాం, అది ఏ దేశమైనా కావచ్చు.